నల్గొండ పట్టణంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం తాటిశెట్టి గోవర్ధన్ దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి భజన కార్యక్రమాలతో విశేషంగా పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం తాటిశెట్టి గోవర్ధన దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమాలతో విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో గురుస్వాములు మాలాధారణ చేసిన స్వాములు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాటిశెట్టి సాయి దంపతులు, పట్టణ జిల్లా డీలర్స్ కోటగిరి దైవదినం, వెలిశాల వెంకటేశం, సత్యనారాయణ భక్తులు తదితరులు పాల్గొన్నారు. లోపల శరణమయ్యప్ప. ఈరోజు మన నల్లగొండ పట్టణంలోని నివాసి తాడిశెట్టి గోవర్ధన్, వారి ధర్మపత్ని రమాదేవి, వారి కుమారుడు సాయి కృష్ణ, వారి ధర్మపత్ని లలిత, వారి కూతుర్లు మోక్షకావ్య, గోదా సహస్ర సాయి స్వామి ఇంట్లో ఈరోజు ఆ స్వామి మొదటిసారిగా కన్నస్వామి దీక్ష తీసుకొని వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి అభిషేక పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి అంటే కుమారస్వామి సృష్టి ఈరోజు చాలా ప్రత్యేకత. ఎందుకంటే సర్వదేవతల అధిపతి మరియు సంతానానికి, అదేవిధంగా విద్య ఆరోగ్యానికి ఆ స్వామి అధిపతి కావున అదే రోజున ఆ కన్యస్వామి వారి స్వగృహంలో స్వామివారి పూజ నిర్వహించటం, మనమందరం తిలకించటం ధన్యులం. 1998 నుంచి శ్రీ శబరిగిరీశ స్వచ్ఛంద సేవా పీఠం ద్వారా ఇలాంటి వందల అభిషేక పూజలు నిర్వహించడం ఆ స్వామి మాకిచ్చిన అనుగ్రహంగా భావిస్తాం. మా గొప్పతనం ఏం లేదు, మాకు వ్యవస్థలో ఒక బృందం ఉన్నది. మేము వచ్చేసి ఒక 7-8 మంది ఉన్నాము. కౌరవ సేన కాదు, మాది పాండవ సేన. స్వామి శరణం. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా ఆ స్వామిని వారు వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటారు. అయినా వచ్చేసి ఏం నిర్వహించాలో నిర్వహిస్తూ స్వామి శరణం పూజను నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కన్యాస్వామిగా నేను చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాను అయ్యప్ప మాల దీక్ష వేసుకోవాలని. అడగగానే గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, కానీ స్వామివారి కృపాకటాక్షం లేకపోవడం వల్ల కాలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా అనుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో మొదటిసారిగా కన్యాస్వామిగా దీక్ష తీసుకొని దీక్షను పరిపూర్ణంగా ఈ రోజుకి మాది మండల దీక్షా కాలం అంటారండి. 41 రోజు. నాకు సుబ్రహ్మణ్య స్వామి బాగా ఇష్టం అండి. సుబ్రహ్మణ్య స్వామి బాగా ప్రియవంతమైన దేవుడు. అందువల్ల ఈరోజు నేను నిర్వహించుకోవడం జరిగింది. నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, మా కాలనీవాసులకు, ముఖ్యంగా మా గురుస్వాములకు, మేడం విశ్వప్రసాద్ గురుస్వామికి, తర్వాత వెంకటేశ్వర గురుస్వామికి, రజనీకాంత్ గురుస్వామికి, మా తల్లిదండ్రులకు నిజంగా నేను చాలా సంతోషపరంగా చెప్పుకుంటున్నాను. ఇంత ఘనంగా జరిగినందుకు ఆ భక్తులకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరూ భిక్షను తీసుకొని మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించి మాకు సహకరించిన భక్తులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, నాకు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ
తత్వమష్టాదిలక్షం హరిహరసదమేశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేము శబరిగిరీశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేడం విశ్వప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి సేవ చేస్తున్నాము. అయ్యప్ప స్వామి పడి పూజకు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆ మహాదేవదేవుని స్మరించుకుంటూ ఆయన పూజ చేసుకొని ఆయన సన్నిధిలో భిక్ష చేయడం మా అదృష్టం. ఈ అవకాశం కల్పించిన గోవర్ధన్ గారికి, సాయికృష్ణ గారికి, మా సాయికృష్ణ పేరు మర్చిపోతున్నాం, వారి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు అందరికీ నమస్కారం. శ్రేయోభిలాషకు అందరికీ ధన్యవాదములు. అందరూ భోజన భిక్ష తీసుకొని వెళ్ళవలసిన నమస్కారం, ఆశీర్వదించవలసిందిగా నమస్కారం.